నటభాస్కర్ చిరంజీవి నటించిన టాప్ 30 హిట్ మూవీస్ గురించి ఈ వీడియోలో చెప్పుకోవాలంటే ముందు స్థానంలో జగదేక వీరుడు అతిలోక సుందర్ని ఉంచాల్సిందే. ఈ సినిమాకి థియేటర్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. అలాగే ఈ సినిమా తర్వాత కూడా చిరు ప్రతి సినిమాకి వర్షాలే, అవే కలెక్షన్ వర్షాలు. కె రాఘవేంద్ర డైరెక్షన్లో 1990లో వచ్చిన ఈ మూవీలో ఇంద్రకుమారిగా శ్రీదేవి, మానవుడిగా మెగాస్టార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మూవీని ఇండస్ట్రీ హిట్గా మలిచారు. అఫ్కోర్స్ విలన్గా అమరీష్ పూరి వాటా కూడా ఉందిలేండి. ఇక నెంబర్ 2 ఖైదీ. ఏ కోదండరామిరెడ్డి కృష్ణగారి కాల్షీట్లో లేక చిరుతో చేసిన ఈ మూవీ చిరుకి లైఫ్ టర్న్ అయిపోయే విజయాన్ని, ఫేమ్ని దక్కించిందని చెప్పాలి. అయితే సినిమాలో సాంగ్స్గాన చూస్తే చిరు మాత్రమే దీనికి న్యాయం చేయగలరు అనిపిస్తుంది. మాధవి, సుమలత ఇందులో హీరోయిన్లు. శివశంకర్ మాస్టర్ కంపోజ్ చేసిన రగులుతుంది మొగలి పొద ఇప్పటికీ రసికుల హృదయాల్ని పిండేస్తూ ఉంటుంది. ఈ మూవీ 1983లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక చిరు టాప్ 30లో చెప్పుకునే థర్డ్ ఫిలిం ఇంద్ర. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేన రెడ్డిది అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇతనికి మాత్రమే యాప్ట్ అయ్యే క్రేజ్తో తెరకెక్కింది ఈ సినిమా. బి గోపాల్ డైరెక్షన్లో ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రాలు హీరోయిన్లు కాగా ఈ ఇండస్ట్రీ హిట్ ఫిలిం అయిన 2002లో వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చిరు మీసకట్టు లుక్ ఒక పక్క, మణిశర్మ బీట్స్ మరో పక్క అన్నట్లుంటుంది కిరాగ్గా. ఇక నెంబర్ 4 పసివాడి ప్రాణం. జంట నగరాలతో పాటు అన్ని ఏరియాల్లో కూడా, మినీ టౌన్స్లో కూడా రికార్డులు సృష్టించిన ఈ మూవీలో చిరంజీవి ఒక అనాథ పిల్లవాడిని కాపాడే పాత్రలో ఆ స్టైల్గానే, విజయశాంతి గ్లామర్గానే ఆకట్టుకుంటాయి. ఈ మూవీ నిర్మాత అల్లు అరవింద్ గారు కోటీశ్వరుడైపోయాడు ఆ వచ్చిన డబ్బుతో. ఇంకా చిరంజీవి నుండి చెప్పుకునే 5th మూవీ ఠాగూర్. నేను సైతం అంటూ లంచాలను అంతమొందించే కల్కి అవతార పురుషుడిలా చిరంజీవి నటించిన తీరు అమిలం మూవీ మాతృక అయిన తెలుగులో చిరుతో మూవీ స్థాయి మరో ఎత్తుకు చేరింది. శ్రియా అందాలు, మణిశర్మ మ్యూజిక్ని చిరు చక్కగా వాడుకునే సుప్రీం హీరో అనిపించుకున్నారు మరోమారు. అది మ్యాటర్. ఇక మన నటకిషోర్ మూవీ లిస్ట్లో టాప్ 6గా చెప్పిన మూవీ ఘరాణ మగుడు. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ చిరు చెప్పిన డైలాగ్ దశాబ్దం పాటు ట్రెండ్ అయిందంటే చిరు మేనరిజంకి అప్పట్లో ఎంత ఫాలోయింగ్ ఉండేదో అర్థమవుతుంది. నగ్మ, వాణ్ణి విశ్వనాథులు హీరోయిన్లు కాగా పొగరెక్కిన నగ్మని పెళ్లాడి ఎలా ఆమె ముక్కుకి తాడు వేశాడో చిరంజీవి మాత్రమే యాప్ట్ అనేలా దీన్ని తీర్చిదిద్దారు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఈ మూవీ 1992లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్గా నడిచింది. ఇక నెంబర్ 7 గ్యాంగ్ లీడర్. ఇక్కడ ఇంకో దశాబ్దం పాటు చిరు ఇచ్చిన ట్రెండింగ్ డైలాగ్ చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో. విజయశాంతి హీరోయిన్ కాగా తన కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలకి చిరు ఎలా జవాబిచ్చాడు అన్నది ఆకట్టుకుంటుంది. మాస్ అభిమానులకి ఈ మూవీ ఒక వరం. బప్పీలహరి పాటలు అజరామరం. ఈ గ్యాంగ్ లీడర్ మూవీ 1991లో రిలీజ్ అయి ఏకంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక నెంబర్ 8 చూడాలనుంది. ప్రేమను వ్యతిరేకించిన తన మామతో చిరు చేసిన పోరాటం, అటుపై తన బిడ్డను ఎలా దక్కించుకున్నాడో ఇలా కథ ఆకట్టుకుంటుంది. దర్శకులు గుణశేఖర్ పెట్టుకున్న నమ్మకానికి మెగా లాభాన్ని తీసుకొచ్చింది ఈ మూవీ. ఈ మూవీ వల్ల పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాకి కొంత గండిపడిందన్నది వాస్తవం. అంత విజయాన్ని అందుకుంది చూడాలనుంది. సౌందర్య, అంజలా జవేరీ ఇందులో హీరోయిన్లు. ఇక నెంబర్ 9 శంకర్ దాదా ఎంబీబీఎస్. కామెడీ టైమింగ్లో కూడా మన మెగాస్టార్ ఎక్కడా తగ్గేదేలే అని ఈ మూవీ ప్రూవ్ చేసింది. ప్రతి ఫ్రేమ్లో చిరు డామినేషన్ తప్ప ఈ మూవీకి ఇంకేం కావాలి అన్నంతగా అభిమానుల్ని అలరించింది. జయన్.సి. పరాంజీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిందీ ఫిలిం మున్నాభాయ్ ఎంబీబీఎస్కు రీమేక్. 2004లో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్. ఇక నెంబర్ 10 అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. విజయశాంతితో చిరుకి ఉన్న ఇండస్ట్రీ హిట్స్లో ఇదొకటి. వాణిశ్రీని ఆటపట్టించే అల్లుడిగా చిరు నటన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. విజయశాంతితో వచ్చే లవ్ ట్రాక్లో చిరు చేసే కామెడీ గాని, ఆ డ్రామా గాని చూస్తే నిజంగా ఇంత గొప్ప నటుడు మనకి దొరికినందుకు నవ్వుతో సంతోషించాల్సిందే అనిపిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. నెక్స్ట్ సినిమా యముడికి మొగుడు. ఈ మూవీ కూడా చిరుకి ఇండస్ట్రీ హిట్గా నిలిచి నెంబర్ 1 స్టార్ హీరోగా ఇతను మారేందుకు దోహదం చేసింది. దీనికి దర్శకులు రవిరాజ్ పినిశెట్టి. 1988లో వచ్చిన ఈ మూవీలో రాధా, విజయశాంతి హీరోయిన్లు కాగా చిరు ద్విపాత్ర అభినయంతో యముడిని ఆటాడుకునే విధానం ఆ సీనియర్ ఎన్టీఆర్నే తలపిస్తుంది. ఇక టాప్ 30లో చెప్పుకున్న 12th మూవీ మన శంకరవర ప్రసాద్ గారు. చిరంజీవి అంటే చిరంజీవి. ఆయనకి వయసుతో పనిలేదు. ఆ గ్రేస్, ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించింది ఈ సినిమా. విడాకుల తర్వాత తిరిగి తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలని చిరంజీవి ఎలా ముందుకు వెళ్లాడు అన్నది పూర్తి కామెడీగా తెరకెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపుడి. ఈ మూవీ చిరు కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ కొలగొట్టింది. ఇక నెంబర్ 13 ఖైదీ నెంబర్ 150. 9 ఏళ్ల సినీ విరామం తర్వాత చిరంజీవి చేసిన ఈ మూవీ అభిమానుల సందేహాలను పండాపంచలు చేస్తూ చిరు ఈజ్ బ్యాక్ అనిపించింది ఈ సినిమా.
డాన్సుల్లో గ్రేస్, డైలాగుల్లో పల్స్, స్టైల్లో మాస్, వెరసి మెగాస్టార్ స్థానాన్ని తిరిగి అతనికి ఇచ్చేస్తూ సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. వివి వినాయక్ డైరెక్షన్లో ఇది 2017లో వచ్చింది. కాజల్ అగర్వాల్ చిరుని ఆకట్టుకుంటే డిఎస్పీ మ్యూజిక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇక నెంబర్ 14 కొండవీటి దొంగ. సుప్రీం హీరో నుండి వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ఇది. అటవీ సంపదను దోచుకునే దొంగల్ని దోచుకుని ఆ సంపదను తిరిగి ఆ అటవీ ప్రజలకు పంచే దొంగగా, మనసున్న రాజుగా చిరు నటన, ఆ స్టైల్ నిజంగా మరే హీరోకి ఉన్నాయి అనిపిస్తుంది. పాటలైతే ఇళయరాజా ఈ మూవీ చేయటం కోసమే పుట్టాడా అనిపిస్తాయి. 1990లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఇక నెంబర్ 15 బావగారు బాగున్నారా. రంభా అనే అందమైన మరదలతో రొమాన్స్ ఒక పక్క, రచన అనే ఫ్యామిలీ లుక్ హీరోయిన్తో బాధ్యత మరోపక్క, ఇలా రెండు వైపులా న్యాయం చేసే మధ్యలో చిరు పుట్టించిన కామెడీ గానీ ఎమోషన్ గానీ అద్భుతం. 1998లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ జేఎన్సీ పరాంజీ కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. బ్రహ్మానందం, కోట శ్రీహరుల కామెడీ త్రయం అదనపు బలం. ఇక నంబర్ 16 వాల్తేరు వీరయ్య. మాస్ కుర్రాడిగా చిరంజీవిని అద్భుతమైన టైమింగ్తో మన ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ బాబీ. రవితేజ సెంటిమెంట్తో చిరంజీవి తన తమ్ముడు చావుకి కారణమైన విలన్లను ఎలా మట్టుపెట్టాడు అన్నది ఆద్యాంతం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్లో తెరకెక్కించారు. ఈ కాలం చిన్నపిల్లలు కూడా చిరు డాన్సులకి ఫిదా అవ్వాల్సిందే అని నిరూపించింది ఈ మూవీ. ఇక నెంబర్ 17 అన్నయ్య. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారికి భారీ లాభాలను తీసుకువచ్చిన మరో మూవీ ఇది. ఇది చిరంజీవి తన తమ్ముళ్ల కోసం ఎంత త్యాగం చేశాడో, ఏం త్యాగం చేశాడో అన్నది, మరోపక్క సౌందర్యతో వచ్చే కామెడీ, లవ్ సీన్స్ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నడిచింది. ఇక నెంబర్ 18 దొంగమొగుడు. మాధవి, భానుప్రియ, రాధికలతో కలిసి చిరు చేసిన మరో సూపర్ ఎంటర్టైనర్ ఈ మూవీ. 1987లో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి దొంగగా, బిజినెస్మన్గా ద్విపాత్ర పోషించటం జరిగింది. చిరు ఎనర్జీ లెవెల్స్ గానీ, మరో పాత్రలో ఇన్నోసెన్స్నెస్ గానీ పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ఇక నంబర్ 19 హిట్లర్. 7 చెల్లెళ్లకు అన్నయ్యగా చిరంజీవి నటన పీక్ లెవెల్లో ఎమోషనల్ టచ్నిస్తూ ఆకట్టుకుంటుంది. మూవీలో చిరుని హిట్లర్ అని అంత ఆటపట్టించే విధానంగానా, దానికి చిరు ఎలా న్యాయం చేశాడు అన్నదిగానా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో 1997లో వచ్చింది ఈ మూవీ. ఇక నెంబర్ 20 ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. కెరీర్ తొలినాళ్లో చిరు అందుకున్న భారీ హిట్ మూవీ ఇది. కోడిరామకృష్ణ డైరెక్షన్లో చిరు, మాధవి జంటగా నటించిన ఈ మూవీలో ఇంట్లో రాముడిలా ఉండి వీధిలో కృష్ణుడి వేషాలు వేసే వ్యక్తుల గురించి, అలాంటివాడే తన భర్త కూడా అన్న అనుమానంతో హీరోయిన్ ఎలా అపార్థం చేసుకుందో, ఇలా అటుపై ఆమె ఎలా రియలైజ్ అయిందో అన్నది చాలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని మలిచారు. మూవీ ఏకంగా 500 రోజులపాటి ప్రదర్శితమైంది. ఇక నెంబర్ 21 అభిలాష. ఉరిశిక్షను రద్దు చేయాలనుకొని పోరాడే ఓ లాయర్గా చిరంజీవి పాత్ర అద్భుతమైన ఎమోషన్తో ఆకట్టుకుంటుంది. అయితే రావు గోపాలరావు చిరును ఇరికించిన విధానం చూస్తే మూవీ నెక్స్ట్ ఏమవుతుందా అన్న అభిలాష మనల్ని పెరిగేలా చేస్తుంది. ఇలా సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక నెంబర్ 22 ఛాలెంజ్. పేదవాడైన హీరో ఎలా పెత్తందారు కాసిన పందెంలో 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించు చూపించాడు అన్నది కథాంశంగా వచ్చింది ఈ మూవీకి. మరి చిరు ఆ పాత్రను పోషించిన విధానంగానా, విజయశాంతి, సుహాసిలతో వచ్చే డ్యూయెట్లుగానా, అలాగే డైలాగ్స్ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. 1984లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక నంబర్ 23 స్వయం కృషి. చెప్పులు కుట్టుకునే ఒక సామాన్యుడు ఎలా కోటీశ్వరుడిగా ఎదిగాడో, అంకితభావం, పనిపట్ల శ్రద్ధ, గౌరవం ఉంటే ఎవరైనా మహాపురుషులవుతారు అన్న కోణంలో డైరెక్టర్ కె. విశ్వనాథ్ రూపొందించిన ఈ మూవీకి చిరు లాంటి స్టార్ హీరో తోడవటంతో ఇదొక అద్భుత కళాఖండంలా నేటి వరకు ఇంకా గుర్తింపు పొందుతూనే ఉంది. 1987లో వచ్చిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్. ఈ మూవీ రష్యన్ భాషలోకి అనువాదితమైన తొలి తెలుగు పిక్చర్. ఇక నెంబర్ 24 రాక్షసుడు. చిరు కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజికల్ హిట్ అంటే ఈ మూవీని చూపించొచ్చు. ఇళయరాజా సంగీతం అంత అద్భుతంగా కుదిరింది. చిరంజీవి, నాగబాబులు నటించిన ఈ మూవీలో హీరోయిన్లుగా రాధా, సుహాసిన్లు నటించారు. మరి బలహీన వర్గాల రక్షణ కోసం చిరు చేసిన పోరాటం ఆకట్టుకుంటుంది. మాస్ హీరోగా మరో పక్కన అభిమానుల్ని అలరించటమూ జరిగింది. చిరంజీవి టాప్ 13లో చెప్పుకునే నెక్స్ట్ మూవీ పదమసింహం. ఇందులో కౌబాయ్గా చిరు నటించాడు అనటం కంటే జీవించేశాడు అని చెప్పొచ్చు. నిజంగా వారిక్కూడా అలాంటి స్టైల్ కుదురుతుందో లేదో చిరు అంత చక్కగా తన పాత్రకు అందం తెచ్చాడు. కార్డ్స్ ఆడటంలో గానీ, గన్ తిప్పటంలో గానీ, హార్స్ రైడింగ్లో గానీ, ఇలా ఒకటా రెండా మూవీలో ఒక చక్కటి ఎమోషన్ కూడా పండించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక నెంబర్ 26 స్నేహం కోసం. స్నేహం కోసం ప్రాణమిస్తాడు వీడు అని చెప్తుంటే వింటూ ఉండేవాళ్లం. కానీ ఈ మూవీలో చూడొచ్చు, ఇద్దరు స్నేహితులు ఒకరికోసం ఒకరు ఎలా ప్రాణాలు వదులుకున్నారు అన్నది. కమర్షియల్ వాల్యూస్తో సినిమాను చక్కగా రూపొందించారు డైరెక్టర్ కెఎస్ రవికుమార్.
ఇది 1999లో వచ్చింది. ఇక నంబర్ 27 సైరా నరసింహారెడ్డి. చిరు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ మూవీలో నరసింహారెడ్డి అనే చరిత్రకారుడి జీవిత కథను తెల్లదొరలకు అతడు ఎదురెళ్లి మొండెం చూపించిన విధానం ఎమోషనల్గా గూస్ బంప్స్ పుట్టిస్తుంది. చిరు సొంత పిక్చర్ ఇది. 2019లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. ఇక నంబర్ 28 గోండా. చిరంజీవిని ఒక లవర్ బాయ్గా ప్రెజెంట్ చేస్తూ చేసిన ఈ చిత్రంలో యాక్షన్ పాలను సమంగా జోడించి మంచి విజయాన్ని అందించారు డైరెక్టర్ కోదండరామిరెడ్డి. రాధ ఇందులో గ్లామర్ చూపించి యువతను ఆకట్టుకుంటే చిరు తన మార్క్ యాక్టింగ్తో ఆ రాధనే ఆకట్టుకున్నారు. మూవీ మంచి హిట్ అయింది. ఇక నంబర్ 29 అడవి దొంగ. అడవిలో చిన్నప్పుడే వదిలేయబడ్డ ఒక మనిషి అడవి మనిషిగా మారడం, అతన్ని దొంగ అని చిత్రీకరించే విలన్ రావు గోపాలరావు కుయుక్తులకి తల్లి శారదా సాయంతో హీరో ఎలా చివరికి కల్కికి మరో రూపంలో మారి వారి కథ అంతం చేశాడో అమోఘంగా రూపొందించారు దర్శకులు కె. రాఘవేంద్రరావు. టార్జాన్ లుక్లో చిరు బాడీ బిల్డింగ్ ప్రెజెంట్ సినిమా చూసే ప్రేక్షకుల్ని సరికొత్త. ఇక నెంబర్ 30 కొండవీటి రాజా. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ మూవీలో చిరంజీవి పురావస్తు శాఖ పరిశోధకుడిగా నిధి అన్వేషణలో కొనసాగించే వేట, అందుకు విలన్ల మోహరింపుతో కథ చక్కటి ఎంటర్టైన్మెంట్తో కొనసాగుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకునేలా చేసింది. రాధా ఇందులో హీరోయిన్గా అల్లరించడం జరిగింది. ఈ మూవీ 1986లో రిలీజ్ అయింది. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.